ఎంఆర్ఓ ఇందుమతి పార్ట్ 19. సత్యనారాయణ తమ ఇంటికి వచ్చిన కాబోయే అల్లుడిని, కాబోయే వియ్యంకుడిని, అతడితో పాటుగా ఉన్న వ్యక్తిని కూర్చోమని మర్యాద చేస్తాడు. హా, ఏంటయ్యా రాఘవయ్య, అంతా బాగానే ఉంది కదా? ఈ టైంలో వచ్చారేంటి అని కొంచెం సందేహంగా, ఆశ్చర్యంగా అడుగుతాడు సత్యనారాయణ. ఆ మాటకి రాఘవయ్య కొంచెం తటపటాయించి, అయ్యో సత్యనారాయణ, అదేం లేదు, ఏదో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని అంటాడు రాఘవయ్య. అలా అంటూనే తన కొడుకు వైపు చూస్తాడు. కృష్ణ కూడా తన తండ్రి వైపు చూస్తాడు. విషయాన్ని చెప్పమన్నట్టుగా సైగ చేస్తాడు కృష్ణ. సరే అని తల ఊపి రాఘవయ్య మాట్లాడటం ప్రారంభిస్తాడు. అదేంటంటే అని ఒక నిమిషం ఆగి, కృష్ణ నువ్వే చెప్పు అంటాడు. కృష్ణ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో ఇక తాను చెప్పటం తప్పదన్నట్టుగా, ఏం లేదు సత్యనారాయణ, మావాడు చాలా కాలం నుంచి దీని గురించి ఆలోచిస్తున్నాడు అని రాఘవయ్య అంటూ ఉండగా కృష్ణ నెమ్మదిగా కొంచెం సిగ్గుపడుతూ తల దించుకుని, అదే మావయ్య, మాకు కొత్త లారీ తీసుకుందామని ఆలోచిస్తున్నా. ప్రసాద్ కూడా పెట్టుబడి పెడతాను అంటున్నాడు. ఇది మా వ్యాపారానికి చాలా మంచి అవకాశం. అలా కాకుండా ఇప్పుడు నేను ఈ పెళ్లి చేసేసుకుంటే చాలా ఖర్చు అవుతుంది. పెళ్లి చేసేసుకుంటే లారీ తీసుకోవటానికి డబ్బు సరిపోదు. అందుకే ఒక 3.5 సంవత్సరాల పాటు పెళ్లి వాయిదా వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అని తాను చెప్పాలనుకునే విషయాన్ని చెబుతాడు కృష్ణ. కృష్ణ మాటలు వినగానే సత్యనారాయణ, అతని భార్య ఒకరినొకరు చూసుకుంటూ ఆశ్చర్యపోతారు. సత్యనారాయణ ముఖంలో కోపం, నిరాశ కనిపిస్తాయి. ఏంటి కృష్ణ, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది నీకు సరదాగా ఉందా? మొన్ననే కదా నిశ్చితార్థం చేసుకున్నావు. మేము పెళ్లి కబుర్లు కూడా మొదలు పెట్టేశాం. ఇప్పుడు వచ్చి పెళ్లి వాయిదా వేయమంటే ఏంటి అర్థం? మా పరువు ఏం కావాలి అని సత్యనారాయణ తీవ్రమైన స్వరంతో, కోపంతో అంటాడు. అయ్యో సత్యనారాయణ, అలా కాదు. ఇది నా కొడుకు భవిష్యత్తు కోసం. ఈ డీలు చాలా పెద్దది. ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ దొరకదు. ఎప్పటినుంచో సొంతంగా ఒక లారీ కొనాలని మా కృష్ణ ఆశ. ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటే చేతిలో ఉన్న మొత్తం డబ్బు అంతా దానికే సరిపోతుంది. ఇక లారీ కొనాలంటే చాలా కష్టమైన పనిగా మారుతుంది. 3.5 సంవత్సరాలలో లారీ కొని కొంచెం సెటిల్ అయితే పెళ్లిని మరింత ఘనంగా చేసుకోవచ్చు కదా అని రాఘవయ్య సత్యనారాయణను నచ్చ చెప్పటానికి ప్రయత్నిస్తాడు. అయినా సత్యనారాయణ ఇంకా కోపంగానే ఉంటాడు. కృష్ణ అభిప్రాయాన్ని విని ఇందుమతి, అదృష్టమంటే ఇదే కదా. మనం దేనినైనా గట్టిగా కోరుకుంటే ఆ భగవంతుడే మనకు మార్గాన్ని చూపిస్తాడు అని మనసులో సంతోషపడుతూ అనుకుంటుంది. కుదరదు, నేను ఎప్పటికీ ఒప్పుకోను, బిగ్గరగా అరుస్తాడు సత్యనారాయణ. ఇందుమతి మౌనంగా అక్కడ నిలుచుని నాన్నను ఒప్పించటానికి ఎవరైనా ముందుకు వస్తే బాగుండు అని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇందుమతి తల్లి మెల్లగా ముందుకు వస్తుంది. ఆమె తన భర్త ప్రక్కన కూర్చుని శాంతంగా మాట్లాడటం మొదలు పెడుతుంది. ఆమె మొహంలో ఎటువంటి కంగారు ఉండదు. కేవలం పరిస్థితిని అర్థం చేసుకున్న ఒక తల్లి మనసు తప్ప. ఏమండి, దయచేసి మీ కోపాన్ని తగ్గించండి. రాఘవయ్య అన్నయ్య గారు, కృష్ణ చెప్పేది కూడా ఆలోచించాలి కదా. వాళ్ళ వ్యాపారం కోసం చాలా ముఖ్యమైతే మనం కూడా కొంచెం సర్దుకుంటే పోయేదేముంది? ఈ రోజుల్లో వ్యాపారం అంటే మాటలు కాదు. వాళ్ళు కష్టపడి పైకి రావాలి అనుకుంటున్నారు.
కృష్ణ లాంటి మంచి కుర్రాడు మనకు అల్లుడిగా దొరకటం మన కుటుంబం చేసుకున్న పుణ్యం. మనం అర్థం చేసుకోకపోతే ఎలా అని ఇందుమతి తల్లి వినయంగా మరియు సంబంధాన్ని నిలబెట్టుకోవాలనే తపనతో అంటుంది. సత్యనారాయణ భార్య వైపు చూస్తాడు. ఆమె మాటల్లోని నిజం అతనికి కొంచెం అర్థమవుతుంది. ఇందుమతి తల్లి తన మాటలను కొనసాగిస్తుంది. అంతేకాదండి, పైగా మనం ఇప్పుడు పెళ్ళిని వాయిదా వేస్తే లోకం ఏమంటుంది? ఆడపిల్లని అప్పగించలేక వాయిదా వేశారు అని అనుకుంటారు. కానీ మనం కృష్ణ వ్యాపారం కోసం మనమే స్వయంగా వాయిదా వేశామని చెబితే అప్పుడు మన పరువు మరింత పెరుగుతుంది కదా. 3.5 సంవత్సరాల తర్వాత కృష్ణ ఆర్థికంగా మరింత బలపడతాడు. అప్పుడు మనం పెళ్ళిని మరింత ఘనంగా చేసుకోవచ్చు. అప్పుడు మన పరువు మరింత పెరుగుతుంది. అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు అని ఆమె చాలా తెలివిగా సత్యనారాయణకు పరువు ప్రతిష్టలను గురించి చెబుతుంది. ఆమె మాటలకు సత్యనారాయణ కొంచెం శాంతిస్తాడు. రాఘవయ్య, కృష్ణ మొహాలలో ఆశ కనిపిస్తుంది. ఆమె చాలా తెలివిగా మాట్లాడిందని రాఘవయ్యకు అనిపిస్తుంది. కృష్ణ కూడా ఆమెను మెచ్చుకున్నట్లుగా చూస్తాడు. చూడు సత్యనారాయణ, మా చెల్లెమ్మ ఎంత మంచిదో, మా పరిస్థితిని అర్థం చేసుకుంది. నువ్వు కూడా ఆలోచించు. 3.5 సంవత్సరాల తర్వాత పెళ్ళిని ఘనంగా జరిపిద్దాం అని రాఘవయ్య సత్యనారాయణను బ్రతిమలాడుతున్నట్లు అడుగుతాడు. సత్యనారాయణ కొద్దిసేపు ఆలోచించి దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి, సరే, నా భార్య మాటలతో ఒప్పుకుంటున్నాను. 3.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల తర్వాత పెళ్ళి, తరువాత మీరు మాట తప్పకూడదు అంటూ సత్యనారాయణ కఠినమైన స్వరంతో ఒప్పుకుంటాడు. రాఘవయ్య, కృష్ణ ఆనందంగా సత్యనారాయణకు, అతని భార్యకు కృతజ్ఞతలు చెబుతారు. పెళ్లి వాయిదా పడినందుకు కృష్ణ ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. తన స్వార్థం కోసం అడిగిన కోరిక, తన లారీ కోసం కలిగే లాభం గురించి అతను మురిసిపోతూ ఉంటాడు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తరువాత ఇందుమతి తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటుంది. టేబుల్పై ఉన్న పుస్తకాలను చూసి, మీకు నేను దూరం కావాలని అనుకున్నా, కానీ మీరు నాకు అంత దగ్గరవుతున్నారు అని ఆమె పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. ఆ నవ్వు వెనక ఒక పెద్ద ఊరట ఉంటుంది. తన లక్ష్యం వైపు, తన కలల వైపు నడవటానికి మరో 3.5 సంవత్సరాల సమయం లభించిందని అనుకుంటుంది. కృష్ణ తన స్వార్థం కోసం నిర్ణయం అడిగాడు. నాన్న పరువు గురించి ఆలోచించాడు. కానీ అమ్మ ఏదో విధంగా నాన్నను ఒప్పించగలిగింది. ఈ 3.5 సంవత్సరాలలో నేను రెగ్యులర్ డిగ్రీ చేసి నా కలకు ఒక బాటను ఏర్పాటు చేసుకోగలుగుతానని ఇందుమతి తన మనసులో అనుకుంటుంది. ట్యూషన్ చెప్పడం కొనసాగిస్తూనే తన తండ్రి దగ్గర డిగ్రీలో జాయిన్ అవ్వటానికి అనుమతి ఎలా పొందాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. పెళ్లి వాయిదా పడిన కొన్ని రోజుల తరువాత ఇందుమతి తన తండ్రి సత్యనారాయణతో మాట్లాడటానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అతను ప్రశాంతంగా ఉన్న ఒక సాయంత్రం ఇందుమతి తన తండ్రి దగ్గరికి వెళ్ళి మెల్లగా మాట్లాడటం మొదలు పెడుతుంది. నాన్నా, మీకు కోపం రాకపోతే ఒక విషయం అడగనా అని వినయంగా అడుగుతుంది ఇందుమతి. సత్యనారాయణ ఆమె వైపు చూస్తాడు. ఏంటమ్మా, అడుగు, ఎందుకంత భయం అంటాడు. అదే నాన్న, పెళ్ళికి ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది కదా. నేను అప్పటి వరకు ఇంట్లో ఖాళీగా ఉంటే బోరుగా ఉంటుంది కదా. పైగా
పెళ్లి తర్వాత నేను చదువుకోవటం కూడా జరగని పని. ఇందుమతి మాటలు విని సత్యనారాయణ అయితే అని కొంచెం గంభీరంగా అంటాడు. ఆ నాన్న, మా ఫ్రెండ్స్ కొంతమంది డిస్టెన్స్లో డిగ్రీ చేస్తున్నారు. అంటే కాలేజీకి వెళ్ళక్కర్లేదట, ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చట. కేవలం పరీక్షలకు అటెండ్ అయ్యి రాస్తే సరిపోతుంది. కాబట్టి నేను కూడా అలా డిగ్రీలో చేరుదామనుకుంటున్నాను నాన్న అని ఇందుమతి ఇలా తన ప్లానును చాలా జాగ్రత్తగా తండ్రికి చెబుతుంది. ఆమె చదువుకోవాలనే తన నిజమైన ఆశయాన్ని బయట పెట్టకుండా ఖాళీగా ఉండకుండా అనే ఉద్దేశంతో చదువుకుంటానని చెబుతున్నట్లుగా అంటుంది. కూతురు మాటలకు సత్యనారాయణ ఆశ్చర్యపోతాడు. గతంలో చదువును వ్యతిరేకించిన అతను ఇందుమతి మాటలు విని లోపల ఆలోచించటం మొదలు పెడతాడు. పోనీలే, అమ్మాయి చదువుకుంటాను అంటే చదువు వద్దు, పెళ్లి చేస్తాను అన్నాను. కానీ ఇప్పుడు పెళ్లి వాయిదా పడింది కదా, సమయం కూడా ఉంది. ఇందు చదువుకుంటానని నన్ను ఎంతో బ్రతిమలాడింది. కాబట్టి నేను తన కోరికను కూడా నెరవేర్చిన వాడిని అవుతాను. పైగా డిస్టెన్స్ అంటే ఇంట్లో పనులు చూసుకుంటూనే చదువుకుంటుంది. బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అమ్మాయి చదువుకుంటుంది అనే విషయం ఊర్లో ఎవరికీ తెలియదు, పొరుగు కూడా పోదు అని సత్యనారాయణ మనసులో లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. అక్కడే నిలుచున్న ఇందుమతి తల్లి తన భర్త మనసును మార్చుకున్నందుకు, తన కూతురి చదువుకు అంగీకరించినందుకు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. లోపల ఆమెకు చాలా సంతోషం కలుగుతుంది. మంచి ఆలోచన అండి. ఇంట్లో ఖాళీగా ఉండకుండా పైగా చదువుకుంటూ ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా రేపొద్దున్నే పిల్లలకు పాఠాలు నేర్పించుకోవటానికి ఉపయోగపడుతుందని ఆమె చెప్పటంతో సత్యనారాయణ తన నిర్ణయాన్ని మరింత బలపరుస్తూ, సరే జాయిన్ అవ్వు. అయితే నాకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, చదువుతో ఇంటి పనులు ఆగిపోకూడదు అని తన షరతును చెప్తాడు. ఖచ్చితంగా నాన్న, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ నాన్న అని చెప్పి తన ఆనందాన్ని తెలుపుతుంది ఇందుమతి. హమ్మయ్యా, నాన్న ఒప్పుకున్నారు. ఇప్పుడు నేను ఎవరికీ తెలియకుండా చదువుకోవలసిన అవసరం లేదు. నేను డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేసి నా కలలు నిజం చేసుకోవటానికి ఒక మెట్టు ఎక్కిన దానిని అవుతాను అని తన మనసులో ఆనందపడుతుంది ఇందుమతి. ఎంఆర్ఓ ఇందుమతి కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. మరొక చిన్న రిక్వెస్ట్ అండి, కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. థ్యాంక్ యూ.